ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఫేక్ డాక్టర్స్, ఫేక్ క్లినిక్స్, ఈ కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. బెంగాల్లో కూడా తనకి లేని డిగ్రీస్ని డిస్ప్లే చేసుకున్నందుకు ఒక డాక్టర్కి సస్పెన్షన్ అనేది ఇచ్చారు. మరి పేషెంట్స్ ఏమో ఇలా ఉంటే కనుక మేము ఏది నమ్మాలి అని చెప్పి అడుగుతూ ఉంటున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు ఇటువంటి ఒక రూలింగ్ పాస్ చేసింది. ఏంటి అని అంటే వాళ్ళకి లేని డిగ్రీస్ని డిస్ప్లే చేయకూడదు, వాళ్ళకి రికగ్నైజ్డ్గా గవర్నమెంట్ ఇచ్చిన డిగ్రీస్ మాత్రమే డిస్ప్లే చేయాలి అని చెప్పి. అయితే ఇవన్నీ మాకెట్లా తెలుస్తాయండి అని చెప్పి పేషెంట్స్ అంటూ ఉంటారు. మీకు తెలుసుకోవడానికి కూడా ఒక వే ఉంది. ఏంటి అని అంటే ఈ పైన చూపిస్తున్న లింక్లోకి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీస్ ఏ డాక్టర్స్కి ఉన్నాయి అనేది తెలుస్తుంది. అందులో సర్చ్ బై నేమ్ అని, సర్చ్ బై రిజిస్ట్రేషన్ నెంబర్ అని, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సర్చ్ బై నేమ్లోకి వెళ్ళి నేను నా సర్నేమ్ కొడితే మాత్రమే నా కింద రిజిస్ట్రేషన్ అది అంతా కూడా వచ్చిందనమాట. సో సేఫర్ బెట్ ఏంటి అని అంటే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కనుక టైప్ చేసి మీరు సర్చ్ బై రిజిస్ట్రేషన్ నంబర్ కొడితే కనుక కింద వాళ్ళు రిజిస్టర్ అయ్యారా లేదా అని వస్తుంది. అయితే అక్కడ మీరు చూస్తే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంబీబీఎస్ అని ఉండొచ్చు, కంగారు పడద్దు. మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూస్తే వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక ఆ డాక్టర్కి ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీస్ అన్నీ కూడా తెలుస్తాయి. సో యూ కెన్ చూస్ యువర్ డాక్టర్ బెటర్.